హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ రాగి పాత్రల్ని ఎలా శుభ్రంగా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో వండే వస్తువులతోనే అని చెప్పేసి నేను చూపించబోతున్నాను. సో వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది క్లీన్ చేయకముందండి నియర్లీ 4 to 5 months వరకు అవుతుందన్నమాట. ఇది క్లీన్ చేయక. చూస్తున్నారు కదా లోపల ఎట్లా ఉంది, బయట ఎట్లా ఉంది బ్లాక్గా అనేది. సో మన ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటాయి కదా, ఈ 3 వస్తువులతోనే ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ 3 వస్తువులు ఏంటి అనేది. ఇది నిమ్మరసం అండి. నిమ్మరసం ఆల్రెడీ నేను స్క్వీజ్ చేసుకొని బాటిల్లో ఎప్పుడు స్టోర్ ఉంచుకుంటానన్నమాట. ఎందుకంటే మజ్జిగలో కలుపుకోవడానికైనా దేనికైనా లెమన్ రైస్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, అప్పటికప్పుడు పిండుకోవడం కంటే కూడా ఇలా బాటిల్లో వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అలాగే వెనిగర్ అండి. వెనిగర్ కూడా ఆల్మోస్ట్ అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. అట్లాగే ఇక్కడ విమ్ లిక్విడ్ అండి. ఈ క్వాంటిటీస్ వచ్చి అన్నీ ఈక్వల్గా తీసుకోవాలండి. క్వాంటిటీస్ అనేవి సమానంగా తీసుకోవాలి. నేను ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను కాబట్టి నేను ఏ కొలత అనేది ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం యూజ్ చేసేటట్టయితే కనుక ఏదైనా చిన్న కప్ లాగా అలాంటిది ఏదైనా పెట్టుకొని దాని ద్వారా కొలతలు అనేవి వేసుకోండి. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటేనే మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రబ్బర్, ఇది కూడా అందరికీ అవైలబుల్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని నేను ఇక్కడ హార్డ్గా కూడా రబ్ చేయట్లేదండి, చాలా స్మూత్గానే రబ్ చేస్తున్నాను. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా లిక్విడ్ తీసుకొని మీరు గమనిస్తూ ఉంటే ఆల్రెడీ షైనింగ్ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది 4 to 5 months అవుతుంది కాబట్టి కొంచెం టఫ్ జాబేనండి. ఎందుకంటే ఒక 10 minutes పాటు మనం రుద్దుకోవాల్సి ఉంటుంది. దీన్ని కొంచెం హార్డ్గా రుద్దుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ మాత్రం లైట్గా ప్రెస్ చేసే చూపిస్తున్నాను, ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట. ఈ లిక్విడ్ ఏంటంటే చాలా స్మూత్గా చేసేసుకోవచ్చు అనమాట వర్క్ అనేది, ఎక్కువ ప్రెషర్ లేకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి రబ్ చేసిన తర్వాత ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఈ స్టీల్ స్క్రబ్బర్తో మనం ఇంకొకసారి కూడా తోమేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం హార్ష్గా ఉంటుంది. అది ఆల్రెడీ యూజ్ చేస్తున్న స్క్రబ్బర్ కాబట్టి అది కొంచెం స్మూత్గా ఉంది. కొత్తదైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది గ్రీన్ స్క్రబ్బర్ అనేది. ఇలాగా రబ్ చేసుకోవాలన్నమాట మొత్తం. 1 week ఒకసారి ఇలా తోముకుంటే ఎప్పుడు కొత్త వాటిలా ఉంటాయండి. నేను మీకు చూపించడం కోసం 5 months పాటు అలా ఉంచి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకుంది. మీరు కనుక ఎవ్రీ వీక్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఎప్పుడు కొత్తగా ఉంటాయండి రాగి వస్తువులు అనేవి. చూస్తున్నారు కదా, లోపల గ్రీన్ కలర్ వచ్చేసింది, వాటర్ అంతా కూడా కంప్లీట్గా క్లీన్ అవుతుంది. చుట్టూ కూడా చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉందో. ఈ విధంగా మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా రాగి పాత్రలు, అలాగే ఇంకోటండి మనం వెండి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇదే లిక్విడ్తో. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. నేను త్వరలోనే స్టవ్ క్లీన్ చేసిన దాన్ని కూడా నేను మీకు వీడియో అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంత షైనింగ్గా ఉందో. లోపల చిన్న మరకలుగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ బిందె తీసుకున్నప్పుడే అలా ఉందండి, అదైతే ఏం పోవట్లేదు. మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ గ్లాస్ కూడా క్లీన్ చేస్తున్నాను. సడన్గా మా పాప తెచ్చిచ్చి ఇది కూడా క్లీన్ చేయమని అడిగింది. చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ బాగా బ్లాకిష్గా ఉంది. చూడండి, ఫస్ట్ ఇది చాలా ఇయర్స్ అయిపోతుంది అనమాట, ఒక 2 years వరకు అయిపోయింది. సో అది కొంచెం క్లీన్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకసారి అలా రబ్ చేసిన తర్వాత ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనం బిందె పైన పెట్టుకునే మూత కూడా కొంచెం మరకలు అంటినట్టుగాను అలాగే కొంచెం గార పట్టేసినట్టుగా ఉంటుంది కదా. ఎవ్రీ వీక్ మనం ఈ బిందెతో పాటు సేమ్ ఇదే ప్రాసెస్లో ప్లేట్ని కూడా క్లీన్ చేసుకుంటే కొత్త దానిలా మెరిసిపోతుంది అనమాట. అంత ప్రెషర్ ఉండదు. మనం ఎక్కువ డేస్ అలా నిలవ పెట్టుకుంటే కంపల్సరీ ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ 1 week ఒకసారి ఈ లిక్విడ్తో ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల బిందె మీద ఉన్న మూతలు కానీ అలాగే బిందె కానీ క్లీన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. అలాగే అవి కొత్త వాటిలో కూడా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం వీడియో లెందీ అయినా నేను మీకు మొత్తం చూపించడం కోసమే ఇదంతా కూడా షూట్ చేశానండి. ఒకసారి చూడండి, నేను డైరెక్ట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ షైనింగ్ రావడం స్టార్ట్ అయింది గ్లాస్ కూడా. చూస్తున్నారు కదా, ఇది ఒక 10 minutes అంటే 2 years పాటు అయిపోయిందండి. అది తోమకుండా పక్కన ఉంచేయడం వల్ల బాగా బ్లాక్ వచ్చేసింది. ఈ విధంగా ఒక 10 minutes పాటు ఒకసారి రబ్ చేసి నానబెట్టుకొని తర్వాత రబ్ చేసుకోవడం వల్ల ఫుల్ షైనింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ చిన్న గాడులు ఉన్నాయి కదా, వాటిల్లో స్క్రబ్బర్తో తోమడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఈ విధంగా మీరు బ్రష్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్ అనేది ఎంత షైనీగా వచ్చిందో మనకి.
ఇలాగా 1 వీక్ ఒకసారి డెఫినెట్గా చేయండి ఈ ప్రాసెస్ అనేది. మన బింది కానీ దాని మీద ఉన్న మూత కానీ 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తే ఎప్పుడు కొత్త వాటిలో మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ బింది కూడా ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోయిందండి. అలాగే బిందె మీద చిన్న చిన్న మరకలు ఉన్నాయి చూసారా, ఇది నేను బింది కొన్న కొత్తలో ఒకసారి వాష్ చేసిన తర్వాత, కొత్త దాని మీద ఎప్పుడైనా సరే వాష్ చేసిన తర్వాత వెంటనే డ్రై క్లాత్తో తొడకపోతే కనుక మరకలు అనేవి అలా పడుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ గ్లాస్ కూడా ఎంత నీట్గా ఎంత షైనీగా తయారైందో మనకి. సో ఒకవేళ కొత్త బింది ఎవరైనా క్లీన్ చేసినప్పుడు వెంటనే డ్రై క్లాత్తో ఆ తడి అనేది తుడిచేసుకుంటే ఈ మరకలు అనేవి పడకుండా ఉంటాయండి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అండ్ బెల్ ఐకాన్ నొక్కితే ఎవ్రీడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి అందరికంటే ముందుగానే. ఇదే లిక్విడ్తో మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ లిక్విడ్ అనేది మీరు ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టుకోవడం వల్ల.